జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక ఊరిలో పురాణాలు తెలుసున్న ఒక ఆధ్యాత్మికవేత్త ఉండేవారు. ఆయన సాయంత్రం సమయంలో ప్రవచనాలు చెప్తూ ఆ ఊళ్ళో కాలం గడుపుతూ ఉండేవారు. పక్క ఊరి నుంచి ఈ ఊరికి, అంటే ఆయన ప్రవచనాలు చెప్తూ ఉన్నటువంటి ఊరికి పెరుగు అమ్ముకునేందుకు కొందరు స్త్రీలు రోజు వస్తుండేవారు. ఒక రోజున ఈయన చెబుతున్నటువంటి ప్రవచనాలను వింటూ వారు రోజు నిత్యకృత్యం వెళ్ళి పెరుగు అమ్ముకుంటూ ఉండేవారు. అనుకోకుండా ఒక రోజున ఈయన చెప్పేటటువంటి మంచి మాటలపై వాళ్ళు శ్రద్ధ పెడుతూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ శ్రద్ధ పెట్టే సమయంలో వారు విన్నటువంటి ఒక మంచి మాట వాళ్ళ మనసులో ముద్రలు, బీజాలు ఏర్పడ్డాయి. ఏమిటి అంటే, భగవంతుణ్ణి నమ్ముకుంటే, ఆయన్ని నమ్ముకుంటే, ఆయన దృష్టి సారిస్తే ఏదైనా జరగచ్చు. అంటే అసాధ్యమైన పనులు సుసాధ్యమవుతాయి. చెయ్యలేని పనులు కూడా భగవంతుడు పై పెట్టే మన నమ్మకమే మనని నడిపించి మనకి చేయగలదు. అంటే ఆయన ఉదాహరణగా, భగవంతుడిని నమ్ముకుంటే మనం నేల మీద కూడా నడిచేయగలం అని ఆయన ఉపన్యసిస్తున్నారు. ఈ మాటలు వాళ్ళకి బాగా మనసులోకి వెళ్ళిపోయాయి. ఆ రోజు నుండి వాళ్ళు దేవుణ్ణి తలుచుకుంటూ ఆయన మీదే భారం వేసి నీటిపై నడుస్తూ నది దాటగలిగేవారు. అంటే రోజు పడవెక్కి పడవవాడికి డబ్బులు చెల్లించి నది మీద వచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా ఆ గురువుగారు చెప్పిన మాటలు మనసులో ముద్రపడి భగవంతుడిని తలుస్తూ నది మీద నడిచేసి వచ్చేస్తున్నారు. ఇలా నది మీద నడిచి ప్రతిరోజు కూడా వారికి అంతో కొంత ఇలా నడిచి రావడం వలన డబ్బు మిగులుతోంది. సరే, ఈ విధంగా వాళ్ళకి ప్రతిరోజు కూడా గురువుగారి చెప్పిన మాట వలన వాళ్ళకి ప్రయాణం ఖర్చులు కొంచెం తగ్గాయి. సరే, ఆయన మీద భారం వేసి రోజు నడటం, భగవంతుడి మీద భారం వేసి రోజు నడటం వలన ఎప్పుడైతే వాళ్ళకి ఖర్చులు తగ్గాయో, కొన్నాళ్ళు గడిచాక వాళ్ళలో ఒక ఆమె ఇలా అంది, ఈ గురువుగారు మనకి పడవ ప్రయాణం ఖర్చులు తగ్గించారు కాబట్టి నా ఉద్దేశంలో గురువుగారికి పంచల జత ఇచ్చి గౌరవిద్దాం అని అన్నారు. మిగతా వారు కూడా ఆ అమ్మ చెప్పిన మాటలకి సరే అన్నారు. మరుసటి రోజు గురువుగారికి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మా ఊరు మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మీ చేత కొన్ని పురాణాలు మా ఊరిలో కూడా మీరు చెబితే మా ఊరిని కూడా తరింప చేయండి అని గురువుగారిని మనసారా కోరుకున్నారు. సరే, గురువుగారు అడిగిన తడవుగా తప్పనిసరిగా అమ్మ, పురాణాలు ఖచ్చితంగా మీ ఊరిలో కూడా ఆ పురాణాన్ని నేను చెబుతాను అన్నారు. సరే, ఆ మరుసటి రోజు గురువుగారిని వాళ్ళకి ఊరికి వాళ్ళు పిలిచారు. ఈయన కూడా సరే అన్నారు. తీరా నది దగ్గరికి వచ్చాక పడవేది అని అడిగారు ఆయన. అదేంటయ్యేవారు, మీరే కదా అన్నారు దేవుణ్ణి నమ్మితే పడవ కూడా అక్కర్లేదని, నదులు దాటి ఇచ్చోని అన్నారు, మీరే కదా అయ్యేవారు అని వాళ్ళ నలుగురు అన్నారు. ఆయన, మేము రోజు ఇలాగే నది దాటి మీరు చెప్పినప్పటి నుంచి కూడా భగవంతుడి మీద ధ్యాస పెట్టి భగవంతుడిని నమ్ముకుని మేము నది దాటుతున్నాం అయ్యేవారు అని అన్నారు. అయినా వాళ్ళు చెప్పేటటువంటి మాటలు గురువుగారికి నమ్మకం కలగలేదు. అప్పటికి ఏది నడిచి చూపించండి అని అన్నారు. వాళ్ళు నిస్సంకోచంగా నీటిపై నడిచి నది అటువైపు వెళ్ళిపోయారు. ఈయనేమో తటపటాయిస్తూ మొదటి అడుగు వేశారు. ఆ మొదటి అడుగు వేశారో లేదో నీళ్ళలో పడిపోయారు. చూసారా, ప్రవచనాలు చెప్పడం వేరు, వాటిని ఆచరించడం వేరు. పంచనామాలు పెట్టుకున్నంత మాత్రాన ఆధ్యాత్మికవేత్త అయిపోడు. మనస్సులో ఆధ్యాత్మిక చింతన పరిణమిస్తే కానీ అతను ఆధ్యాత్మికవేత్త అవ్వలేడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్పేదాన్ని సంపూర్ణంగా ఆచరించి చూపలేని వారు చాలామంది ఉన్నారు. నువ్వు ఆచరించినప్పుడు 10 మందికి చెప్పడానికి నీకు అర్హత వస్తుంది. పూర్వం ఇద్దరు గొప్ప మహారాజులు ఉండేవారు, గాంధారుడు, విదేయుడు.
ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం. ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి. కానీ ఒకరికొకరు ఎదురుపడి ఎప్పుడూ చూసుకోలేదు. ఇద్దరికీ చిన్నతనం నుంచి ధార్మిక భావాలంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు తాత్విక చర్చల్లో మునిగి తేలుతూ ఉండేవారు. ముసలితనం రాకముందే గాంధారుడికి రాజ్యం పట్ల విరక్తి కలిగింది. సంపదలు, రాజ్యాధికారం పరిపూర్ణమైన సుఖాన్ని ఇవ్వలేవు అని గ్రహించారు. రాజ్యాన్ని యువరాజుకి అప్పచెప్పి సన్యసించి హిమాలయాలకు చేరుకున్నారు. నదీ తీరాన ఒక చక్కటి పర్ణశాలను ఏర్పాటు చేసుకుని ధ్యానం చేసుకుంటూ అక్కడ దొరికే పండ్లు కాయలు తింటూ హాయిగా కాలం గడుపుతున్నారు. గాంధారుడు రాజ్యాన్ని త్యజించి తాపసిగా మారాడని తెలుసుకున్న విదేహుడు కూడా రాజ్యాన్ని త్యాగం చేశాడు. అతను హిమాలయాలకు వెళ్ళి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని తాపసులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఎప్పుడూ వారిద్దరి మధ్య రాజ్య విషయాలు కానీ, వాళ్ళు ఎలా ఎందుకు రాజ్యాన్ని పరిత్యజించారనే విషయం కానీ ప్రస్తావనే రాలేదు. విదేహరాజు ఇతడని గాంధారరాజుకు తెలియదు, గాంధారరాజు అతడని విదేహరాజుకు తెలియదు. ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పరిచయాలు ఏర్పడ్డాయి. వారిద్దరి మధ్య మైత్రి మరింత బలపడింది. హిమాలయంలో దీర్ఘకాలం జీవించే వారికి కొన్ని శారీరక దోషాలు కలుగుతూ ఉంటాయి సాధారణంగా. వాటి నివారణ కోసం ఉప్పు తీసుకోవాలి. ఉప్పు కోసం తాపసులు హిమాలయాలు దిగి గ్రామాలకు వెళ్ళి వచ్చేవారు. ఒక రోజున గాంధారునితో విదేహుడు, మిత్రమా, ఉప్పు కోసం గ్రామాలకు వెళ్ళి వస్తాను అన్నాడు. అప్పుడు గాంధారుడు పర్ణశాలలోకి పోయి తాను భద్రపరుచుకున్న ఉప్పును ఒక చిన్న చిప్పలో తీసుకు ఇస్తూ, మిత్రమా, ఇదిగో నా దగ్గర ఉప్పు నిల్వ ఉంది, తీసుకో అంటూ అందించాడు. దీంతో విదేహుడికి కోపం వచ్చింది. నువ్వేం తాపసివయ్యా, 1-2 రోజుల కోసం కాకుండా ఎక్కువ కాలం ఆహార పదార్థాలను భద్రపరుచుకోవడం తాపసులకు తగునా? కోశాగారంలో ధనాన్ని దాచినట్లు దాచావు ఈ ఉప్పుని. నువ్వు ఇంక తాపస్సు ఎలా ఉండగలుగుతావు తాపసిగా? అప్పుడు గాంధారుడు, బాగుంది మిత్రమా, కోపాన్ని అణుచుకోలేనివాడు నువ్వు తాపస్సు ఎలా అవుతావయ్యా? పైగా తాపస్సుగా నువ్వు ఉండటానికి కూడా అర్హుడు కావు. నన్ను శాసిస్తున్నావు. నువ్వు శాసించేవాడు తాపసు అవుతాడా? నువ్వు శాసించే బుద్ధి ఇంకా వదులుకోలేదు, కాబట్టి నువ్వు కూడా తాపసు కూడా తగవు అన్నాడు. ఇలా ఒకరికొకరి మధ్య ఎత్తి చూపించుకోవడాలు జరుగుతున్నాయి. చిలికి గాలివానగా మారింది. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిది తప్పు అని తెలుసుకోవడం కోసం వ్యాసులు వారి దగ్గరికి వచ్చారు. వస్తు వ్యామోహం వదిలిపెట్టలేని వారు, దాచుకోవాలనే స్వభావం ఉన్నవారు, కోపి, పాపి, వీరెవ్వరూ కూడా తాపస్య జీవనానికి అర్హులు కారు అని ఆయన వ్యాసులు వారు తేల్చెప్పేశారు. వీరిద్దరూ గొప్ప త్యాగదనులే. అయినా మనసులో ఏదో మూల మంచివి కాని అంశాలు దాక్కుని ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటే మనలోకి మనం తొంగి చూసుకోవాలి. అప్పుడే మన దోషాలు మనకు తెలియజేస్తాయి. వాటిని మనం త్యజించగలుగుతాం. మీరు ఇక ఆ పని చేయండి అని వ్యాసులు వారు వారిద్దరికీ బోధ చేశారు. ఆ తర్వాత వారిద్దరూ వారిలోని వారి లోపాలను తెలుసుకోగలిగారు. ఇలా వారిలోని వారి భావాలను తెలుసుకోవటాన్ని విపశ్యనా భావన అంటారు. అంటే ఒక తాపసికి, ఒక ఆధ్యాత్మికవేత్త కానీ, ఒక తాపసికి కానీ మొట్టమొదటిసారిగా మొదలు ఏముండాలి అంటే విపశ్యనా భావన ఉండాలి. అంటే తనలోకి తాను చూసుకోవాలి. బయటికి నీతులు చెప్పడం కాదు, ఆ నీతులు తను ఆచరించి చూపించాలి. అప్పుడు మాత్రమే అది అందరి మనసులకి కూడా చేరగలుగుతుంది. విపశ్యనా భావనతో ధ్యానం చేసి ఆ ఇద్దరు కూడా అనతి కాలంలోనే తాపసులుగా రాణించగలిగారు. అంటే భగవంతునిపై, అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతునిపై నమ్మకం పెట్టుకుంటే ఏ పనైనా ఆ నమ్మకంతోనే మనం సాధించగలం. అంటే అర్హతలు లేనివాడికి కూడా అర్హతలు కల్పించగలిగి వస్తాయి. ఆ అర్హతలను ఆ వ్యక్తి దూరం చేసుకుంటే ఎవరేం చేయలేరు. కానీ అర్హతలు లేనివాడు కూడా అర్హతలు సంపాదించుకోగలిగేటటువంటి శక్తి
ఇవ్వగలిగేటటువంటి శక్తి భగవంతుడి దగ్గర ఉంటుంది. అందుకే భగవత్ ధ్యానం అనేది ముఖ్యం. దానితో పాటుగా విపස්සనా భావం కూడా, అంటే తనలోని తను చూసుకోవడం కూడా, ఈ రెండు అంశాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి భగవంతుడు ఖచ్చితంగా సహాయము చేయగలుగుతారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర్ శర్మ, రాజమహేంద్రవరం.